మనకి జాండీస్ దేని వల్ల వస్తుంది అనేది కాజెస్ ఉంటాయి. సో దానిలో ఫస్ట్ టైప్ వచ్చేసి హెపటైటిస్. ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందండి. హెపటైటిస్ A, B, C, D, E అనేది మనకి 5 టైప్స్ ఆఫ్ హెపటైటిస్ ఉంటాయి. హెపటైటిస్ A అండ్ E ఫీకో ఓరల్ రూట్, అంటే నోటి ద్వారా తినే ఫుడ్లో ఏదన్నా కంటామినేషన్ అయితే దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. వెరాస్ హెపటైటిస్ B అండ్ C మాత్రం మనకి ఏదన్నా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో ఒకవేళ బ్లడ్ కంటామినేట్ అయ్యి ట్రాన్స్ఫ్యూజన్ అయినా కూడా, ఆర్ నీడిల్ స్టిక్ ఇంజురీ వల్ల కానీ, ఆర్ సెక్షువల్ కాంటాక్ట్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్ వల్ల రావచ్చు. సో హెపటైటిస్ B అండ్ C అనేది కొంచెం డేంజరస్. వెరాస్ హెపటైటిస్ A అండ్ E వచ్చేసి సెల్ఫ్ లిమిటింగ్ ఇన్ఫెక్షన్స్. మనం ఆ టైంలో పేషెంట్కి సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ చేసుకుంటూ హైడ్రేషన్ అంటే IV ఫ్లూయిడ్స్, సెలైన్స్ అవన్నీ ఇస్తే సరిపోతుంది. Medistar Hospitals now brings quality care closer to you. Visit us at Amirpet, Tandur, Uppal, Patancheru and Kotipalli. Wherever you are, we are always here for your health.